దిస్ ఈజ్ మై ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. సో చాలా రోజులు బట్టి నేను వీడియోస్ అయితే డైలీ పెట్టాలి అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అస్సలు సెట్ కావడం లేదు టైం అయితే. సో ఇంకా ఫైనల్గా ముందు తీసిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా వీడియోస్ పెట్టకపోవడం వల్ల అన్సబ్స్క్రైబ్ అయితే అవుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ముందు వీడియోస్ కొన్ని చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరికి కూడా నా ఛానల్కే కాదండి, ఎవరి ఛానల్కైనా కానీ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి, చిన్న చిన్న ఛానల్స్కి అయితే. సో వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారో పోయినప్పుడు కూడా అంతే బాధపడతారు. సో అందుకని చెప్తున్నాను. సో ఇంకా ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ కోసం అని చెప్పేసి దోశలకైతే ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను దోశలకైతే నార్మల్ మనం రేషన్ బియ్యం అవి అయితే మేము తెచ్చుకోలేదు. ఇక్కడ మేము బాయిల్డ్ రైసే తీసుకున్నాము. సో అది మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ టిఫిన్కి ఇడ్లీకి అండ్ అలానే దోశకి కూడా రెండింటికి నేను ఈ రైసే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఇడ్లీ నూకైతే మనలాంటిది దొరకదు. క్యాంటీన్లో చాలా ట్రై చేసాం. బట్ ఏంటంటే అక్కడ నార్మల్గా అందులో అన్నీ మిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాజు అలానే శనగపప్పు ఆవాలు ఇవన్నీ కలిపి ఉంటాయి. సో దాన్ని మనం వేరే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలంటే వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అంత టేస్టీగా కూడా అనిపించలేదు నాకైతే. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ రైస్తోని చెయ్యొచ్చు అని చెప్పేసి షాప్ వాళ్ళకి అడిగి మరీ కొనుక్కున్నాం అనమాట. వాళ్ళైతే రెండింటికి యూజ్ చేసుకోండి అన్నారు. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంతకు ముందు నేను వ్లాగ్స్లో షేర్ చేశాను కదా, చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ రైస్తో చేసినా కానీ. సో ఇంకా ఈవినింగ్ అయితే పనులైతే 2 hours నేనైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసి ఎండ్ చేసేదానికి 2 hours అయితే పడుతుంది. సో 4 o'clockకి నేను స్టార్ట్ చేస్తాను. చిన్న వర్క్ ఉన్నా పెద్ద వర్క్ ఉన్నా ఖచ్చితంగా నేను 2 hours కంటిన్యూగా పని చేస్తూనే ఉంటానన్నమాట. సో ఇంకా డైలీ చేసి అలవాటు అయిపోయింది. పెద్ద పని అని ఏమనిపించదు. కాకపోతే ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. పనులని హ్యాండిల్ చేసుకోవడం, అలానే పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం. సో కొంచెం స్ట్రెస్లా అనిపిస్తుంది. బట్ ఏంటంటే తప్పదనమాట, ఇంకా చేసుకొని పోవాల్సిందే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈ డిష్ వాషర్ అనేది నేను ఇక్కడ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఒకరైతే నాకు అడిగారు అనమాట. సో నేనైతే ఇది ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటే, ఇక్కడ నార్మల్గా ఆర్మీ క్వార్టర్స్లో ఏంటి అంటే మనకి ప్రతి కిచెన్కి గిన్నె స్టాండ్ అయితే ఉంటుంది, పెద్దదైతే స్టీల్ది అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఓల్డ్ క్వార్టర్స్ కాబట్టి వీటికి ఏమి ఇవ్వలేదన్నమాట. సో కంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము తెచ్చుకున్న ఈ గిన్నెలన్నీ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 1 year అలా ఉండాలన్నమాట. రూమ్స్ సివిల్లో మళ్ళీ పోస్టింగ్ వచ్చి అక్కడికి ఇక్కడికి మారుతూ ఉంటాము. సో అందుకని చెప్పేసి ఇంకా చిన్నదనుకోండి బ్యాగ్లో కూడా పర్ఫెక్ట్గా పెట్టేయచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఆర్డర్ పెట్టాను. సో కొంచెం పర్లేదన్నమాట, యూజ్ అవుతుంది బాగానే. అంటే అన్ని గిన్నెలు పట్టేస్తున్నాయి స్టీల్ అన్నీ కూడా. సో ఇంకా దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, బయట కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఆ చెట్టు అయితే నాకు కూడా తెలీదు. చీమ చింతకాయలంట ఆ కాయలు వచ్చేసి ఆ చెట్టు అండి. నాకైతే తెలీదు, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలో చూసాను. చింతకాయలు అయితే తింటారంట కూడా, నాకు అవన్నీ కూడా అసలు తెలీదు. సో ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను అవి కూడా. సో వీటి ఆకులు అయితే డైలీ నేను మ్యాక్సిమం 6 or 7 times తుడుస్తూనే ఉంటాను. అయినా కానీ ఇంకా గాలికైతే ఇంకా రాలిపోతూనే ఉంటాయి. కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువగా అవతల కూర్చుంటాం, ఎక్కువ స్పెండ్ చేస్తాం అన్నమాట టైం అనేది అవతల. సో ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అవతల. సో అందుకని చెప్పేసి కూర్చోడానికి కూడా ఇంకా ఆకులు ఉంటూ ఉంటాయి, ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాదనమాట. సో డైలీ ఊడ్చుకుంటూ ఉండడం. సో ఇంకా కింద ఉండే వాళ్ళకి ఇంకా అసలు చాలా దారుణం అండి. కింద ఉండే వాళ్ళకి అసలు చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళు డేలో ఒక
2 టైమ్స్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఇంకా ఆకులు అనేవి రాలిపోతూ ఉంటాయి. సో నేను ఇంకా చిన్న ప్లేస్ కాబట్టి నేను డైలీ మాటికి ఊడ్చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే కింద ఉండే వాళ్ళకి అలా సెట్ అవ్వదనమాట. సో ఇంకా వాటర్ బాటిల్స్కి అయితే నేను నీళ్ళైతే పెట్టేస్తాను. ఈవినింగ్ టైం అలానే మార్నింగ్ టైం పెట్టేస్తే ఇంకా సరిపోతాయి అన్నమాట. భోజనం చేసే టైంకి ఇంకా అవి కూలింగ్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్రిడ్జ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సమ్మర్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఏం చేసుకున్నా కానీ కూలింగ్ ఉంటేనే, ఐస్ క్యూబ్స్ ఉంటేనే మనం వాటిని తాగగలం, లేకుంటే వేస్ట్ అనమాట. సో ఇంకా చాలా రోజులు బట్టి బీరకాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం టైం తీసుకొని చేసేసాను. ఇందులో నేను కందిపప్పుని కొంచెం యాడ్ చేసుకొని చేశానన్నమాట. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా లాస్ట్ వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్ నైట్ అనుకోండి. సో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంటే మనం మిక్సీ జార్లో ముందు దోశల రుబ్బునైతే ఆడించేసుకొని లాస్ట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలానే అల్లాన్ని వేసుకొని వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం దోశలు మిశ్రమంలో వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సో మసాలా దోశ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.